హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, సో ఫ్లవర్ యొక్క వీక్లీ మెయింటెనెన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫ్లవర్ ఎంతో ఇష్టపడుకుంటుంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎలా గ్రూమ్ చేయాలి, సో ఎలా దాన్ని వీక్లీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అని తెలియకపోవడం వల్ల ఫిష్ అనేది చాలా వరకు సిక్ అయిపోయి, వాటర్ పాయిజన్ అయిపోయి, లైక్ సంథింగ్ ఇంకో ఏదో ఒక డిసీజ్ వచ్చేసి సో ఫిష్ చనిపోతుంటుంది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. సో అందుకే ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీక్లీ మెయింటెనెన్స్ అయితే ఎలా చేయాలి. సో ఈ వీడియో ఓన్లీ మెయింటెనెన్స్ గురించే ఉంటుంది. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఫిష్ ఫుల్ ఫ్లవర్ అండ్ కేర్ గురించి అయితే ఇంకో వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనం దాని వీక్లీ మెయింటెనెన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే ఫిష్ కొనాలనుకుంటున్నారో, లేదా ఇంతకు ఫిష్ ఎవరి దగ్గర అయితే ఉందో, సో వాళ్ళకి ఎలా మెయింటెనెన్స్ చేయాలో కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ట్యాంక్ ఒక కండిషన్ చూసుకుందాం. సో ఇది వచ్చేసి నా కొత్త ఫిష్ అనమాట. ఇది వచ్చి జీబీ కేఎంఎన్ అంటారు దీన్ని. సో హార్డ్లీ ఒక 2 inches ఉంటుంది అండ్ హెడ్ పాప్ కూడా అయింది. ఇది ఓకే, యావరేజ్ ఫిష్ అనమాట. సో అంత మంచి విఐపి అయితే కాదు, బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఒక జీబీ పెంచుకోవాలని చెప్పి ఇది అలాగే రిటైల్ చేశాను అనమాట. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ట్యాంక్ కండిషన్ చూసుకుంటే గైస్, చూడండి ఎంత డర్ట్ గా ఉందో. సో ఈ ట్యాంక్ క్లీన్ చేసి నాకు దాదాపు ఒక 2 weeks అయితే అవుతుంది. సో దగ్గర ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇక్కడ లేను అనమాట ఊర్లో. సో అందుకని చెప్పి నేను ఈ ట్యాంక్ అనేది కొంచెం క్లీన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ప్రాపర్గా ఎలా క్లీన్ చేయాలి, సో వాటర్ వాల్యూమ్ ఎంత ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ వాటర్ వాల్యూమ్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంది అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ వరకు వాటర్ వాల్యూమ్ అయితే ఉంది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ప్రాపర్గా సో ఎలా క్లీన్ చేయాలి అనేది మాత్రం చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం వాటర్ చేంజ్ చేయాలనుకుంటామో, లైక్ ఈ ఎవ్రీ వీక్ అయితే వాటర్ అయితే కంపల్సరీగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఈ రోజు ఒక సండే పెట్టుకోండి. సో సండే పెట్టుకోండి మీరు. సో సండే ఏంటంటే ఆ రోజు ఫిష్కి అనేది ఎలాంటి ఒక ఫుడ్ ఇవ్వకూడదు. ఓకేనా. సో ఫిష్కి ఎలాంటి ఒక ఫుడ్ ఇవ్వకూడదు. సో ఆ రోజు ఫాస్టింగ్ పెట్టాలన్నమాట, వాటర్ చేంజింగ్ రోజు. ఓకేనా గైస్. సో ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే మీరు వాటర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో, సో అప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ వాటర్ ఎప్పుడు కూడా మీరు క్లీన్ చేయకండి గైస్. సో అలా చేయకూడదు అనమాట. సో ఎందుకంటే మనకి పాత వాటర్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, అర్థమవుతుంది కదా. సో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం ఫస్ట్ టోటల్గా మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేసాం అనుకోండి, కొత్త వాటర్ యాడ్ చేసాం అనుకోండి, సో ఫిష్కి సెటిల్ అవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. సో అప్పుడు ఫిష్ అనేది చాలా వరకు స్ట్రెస్ అవుతుంది. సో స్ట్రెస్ అవడం వల్ల ఫిష్కి అప్పుడు ఎక్కడ లేని డిసీజ్ అయితే అటాక్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు హ్యూమినిటీ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది, కరెక్టా. సో హ్యూమినిటీ సిస్టమ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఈజీగా మనకి వైట్ పాప్ డిసీజ్ కానీ, వైట్ పూప్ డిసీజ్ కానీ, అండ్ ఈ వైట్ స్పాట్స్ డిసీజ్ కానీ, సో ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా సో ఫుల్ ట్యాంక్ వాటర్ అనేది క్లీన్ చేయకండి. సో ఇక్కడ క్లియర్ అనుకుంటా. సో అండ్ నెక్స్ట్ థింగ్, సో మనం ఎప్పుడు కూడా వాటర్ క్లీన్ చేసేటప్పుడు ఈ ఫిల్టర్ కానీ అండ్ ఈ లైట్స్ కానీ సో ఇవేవే ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ ఆఫ్ చేసుకోండి, ఓకేనా. సో ఇవన్నీ ఆఫ్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫిల్టర్ ఉంది కదా. సో నేను యూజ్ చేస్తుంది వచ్చి పవర్ ఫిల్టర్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే ఇది 3 feet ట్యాంక్. ఓకే గైస్, ఇది ఒక 3 feet ట్యాంక్ కాబట్టి నేను పవర్ ఫిల్టర్ వాడుతున్నాను. సో నాకేం పర్లేదు. సో బ్రీడింగ్ కోసం కానీ, లేదా ఫిష్ ఏమైనా సిక్కున్నప్పుడు కానీ మనము పవర్ ఫిల్టర్ అనేది వాడకూడదు. సో మాక్సిమం చాలా మంది స్పాంజ్ ఫిల్టర్ వాడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో స్పాంజ్ ఫిల్టర్ ఏంటంటే ఫిష్కి ఎలాంటి ఒక స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. సో ఎందుకంటే ఈ పవర్ ఫిల్టర్ ఏంటంటే సో ఇది ఫాస్ట్గా ఈ రొటేట్ అవుతుంటుంది అనమాట. లైక్ ఈ వాటర్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పుష్ చేస్తుంటుంది. సో కింద నుంచి వాటర్ తీసుకోవడం, పైనుంచి పుష్ చేయడం అనమాట. సో ఏంటంటే ఈ వాటర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఫిష్ హెల్తీగా ఉంది, సో నాకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు వాడండి. సో ఒకవేళ ఫిష్ ఏమైనా మీరు బ్రీడింగ్ వాడుతున్నా కానీ, లైక్ ఫిష్ సిక్కున్నప్పుడు కానీ, సో ఇలాంటి ఒక పవర్ ఫిల్టర్ అనేది వాడకండి, ఓకేనా. సో ఫస్ట్ థింగ్, మనం మొత్తం ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. సో నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టుకొచ్చిన పొలం. సో ఓకేనా. సో ఇలా పెట్టుకుంటున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ నేను హీటర్ ఉంది కదా, ఫిల్టర్ ఉంది కదా, సో ఫిల్టర్ని రిమూవ్ చేసుకుంటున్నాను. సో ఇది రిమూవ్ చేసుకోండి. సో ఇది ఉన్నా పర్లేదు, ఓకేనా. సో దీని అయితే రిమూవ్ చేసుకోండి. సో మనం క్లీన్ చేసింది ఈ స్పాంజ్, ఓకేనా. సో ఈ స్పాంజ్ని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే గైస్,
సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పైప్ అయితే తీసుకోండి. సైఫన్ పైప్ అనేది అనమాట దీన్ని. సో ఇలాంటి ఒక పైప్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే సో మనకి మనం మెయిన్ గా మనం ఫోకస్ చేస్తుంది దేని మీద, సో ఇక్కడ కింద ఉన్న డస్ట్ మీద. ఓకేనా, సో ఈ షిట్ కానీ ఇక్కడ డస్ట్ కానీ ఇవంతా ఉంది కదా, సో వీటిగా మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నాం. సో ఇవి మాత్రం రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఒక 25% వాటర్ మాత్రమే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇందులో ఒక 25% అంటే ఇప్పుడు ఇది ఒక 100% అనుకోండి, లైక్ ఇది ఒక హాఫ్. ఓకేనా, ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్. సో ఈ హాఫ్ లో మనం ఆఫ్ చేస్తున్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. ఈ హాఫ్ లో ఒక ఆఫ్ చేస్తాం. సో ఇంత మాత్రం ఒక బకెట్ వస్తుంది అంతే. ఒక బకెట్ వచ్చేంత మాత్రం క్లీన్ చేసుకోండి, సరిపోద్ది. అండ్ ఈ కింద ఉంది కదా, సో దీన్ని మనం సో ఈ పైప్ ద్వారా రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పైప్ ద్వారా సో ఇలా పెట్టి ప్రెస్ చేస్తే వాటర్ అనేది వస్తుంది. సో ఈ పైప్ ద్వారా మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అంతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, సో ఇక్కడ డస్ట్ ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇలా కొంచెం పైకి పెట్టండి. సో మీరు కిందకి పెట్టి ప్రెస్ చేస్తే ఆ డస్ట్ అంతా దూరం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పటికి ఇలా పైన పెట్టి ఇలా తీసుకోండి. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా వాటర్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఎక్కువ వేస్తుంది. సో డైరెక్ట్ గా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో చూడండి ఇలా ఈ డస్ట్ మొత్తం ఇలా రిమూవ్ చేసుకోండి. సో మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట ఈ డస్ట్ మొత్తం. నేను మీకు ఎందుకు ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఒక్కొక్క పాయింట్ కూడా. సో చాలా మంది చాలా సార్లు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ఇంకోసారి నన్ను క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను అనమాట. సో ఎలా చేయాలి, అలా ఇలా ఓకేనా అలా ఓకేనా అని. సో అందుకని చెప్పి నేను ఇంత క్లియర్ గా ఇంకోసారి అయితే మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా వెళ్తూ ఉండాలి అనమాట. సో మనకి కింద ఉన్న టెస్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇప్పుడు 25% అయిపోయింది అనమాట. ఇలా తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ టెస్ట్ ఉంది అనుకోండి, సో మనం డైరెక్ట్గా ఇలా ఎత్తడం వల్ల కింద పడిపోద్ది. అందుకని చెప్పి ఎప్పటికీ ఇలా ఎత్తండి. తర్వాత సో ఇలా చేసుకొని సో పైప్ పక్కన పెట్టేసుకోవడం, ఇంకేం లేదు పైప్. ఈ ఫిల్టర్ ఉంది కదా గైస్, సో అప్లై చూసారు ఫిల్టర్. సో దీన్ని ఏం చేస్తారంటే స్పాంజ్ మాత్రం సపరేట్గా తీసుకోండి. సో సపరేట్గా తీసుకుని సో ఇదే వాటర్లో సో ఇట్లా ప్రెస్ చేస్తారు అనుకోండి, సో ఆ డస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో మన ఒకళ్ళు క్లీన్ చేసుకోలేదు అనుకోండి గైస్, సో ఏమవుతుందంటే ఈ షిట్ నుంచి అమోనియా అనేది రిలీజ్ అవుతుంటుంది. సో అమోనియా చాలా వరకు డ్యామేజ్ చేస్తాను ఫిష్ ని. చాలా సింపుల్. సో అంతే, తిరిగి మళ్ళీ రిప్లేస్ చేసుకోవడం ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఇలా బిగించుకోవాలి. చూస్తున్నాను కదా, సో ఇలా బిగించుకొని సో ఇక్కడ నేను ప్లస్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం సో వాటర్ లెవెల్ అనేది తక్కువ చేసాం కరెక్ట్గా. సో ఇప్పుడు మనం తక్కువ చేసుకున్నాం ఒక 25%. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ కొత్త వాటర్ని రీఫిల్ చేస్తాను అనమాట. అండ్ ఈ కొత్త వాటర్ అయితే ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇదేంటంటే మనం ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ అయితే వాడకూడదు అనమాట. సో మనకి ట్యాప్ల నుంచి వచ్చే వాటర్ కానీ, సో ఇంకెక్కడి నుంచి నా బోర్వెల్ వాటర్ కానీ, సో వీటిని ఏం చేస్తారంటే ఒక 3 to 4 days స్టాక్ చేయాలన్నమాట. సో ఇది ఏజ్డ్ వాటర్ అవ్వాలి. ఏజ్డ్ వాటర్ మాత్రం మీరు అక్కడ యూజ్ చేయాలి. అర్థమవుతుంది కదా మీకు చెప్పేది. సో ఇక్కడ నేను ఏ వాటర్ అయితే రిఫిల్ చేస్తానో ఈ వాటర్ వచ్చేసి ఏజ్డ్ వాటర్ ఉంటుంది. లైక్ అట్లీస్ట్ 3 or 4 days మనం దాన్ని స్టోర్ చేసి పెట్టిన తర్వాత మనం వాడాల్సి ఉంటుంది. సో ఇది అనమాట కాన్సెప్ట్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సో ఇందులో ఉన్న క్లోరిన్ కానీ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇవన్నీ చనిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా నార్మల్ క్లియర్ అయిపోతాయి. సో ఇది క్లియర్ వాటర్ లాగా మనకి ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. సో మనం ఇలాంటి వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నేను యాడ్ చేస్తున్నా, సో ఎప్పటికైనా ఫిష్కి స్ట్రెస్ అవ్వకుండా సో ఎలాంటి పని చేయకండి గైస్. సో ఫిష్కి అనేది మనకు స్ట్రెస్ ఇవ్వకూడదు. సో దాన్ని మనం టచ్ చేయకూడదు అనమాట ఫిష్ని. సో ఇక్కడ నుంచి మనం ఫిష్ అక్కడ ఉంది, సో ఇక్కడ నేను స్లోగా వాటర్ అనేది రీఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా, సో ఇప్పుడు ఫుల్ అయితే టాప్అప్ చేశాను అనమాట వాటర్ మొత్తం. సో ఇక్కడ వరకు అయితే టాప్అప్ చేశాను. సో చూస్తున్నాను కదా, ఫిష్ కూడా అంత స్ట్రెస్ అయితే ఏం లేదనమాట. అండ్ ఈ రోజు వచ్చేసరికి ఫిష్కి ఎలాంటి ఒక ఫీడ్ అయితే ఇవ్వను. ఓకేనా, సో రేపు నుంచి అయితే ఫీడ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, యాక్చువల్లీ దీనికి ముందు నుంచే కరెక్ట్ ప్రాపర్గా వాటర్ చేంజింగ్ అనేది చేసి ఉంటే సో గ్రోత్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉండేది. బట్ నేను ఏంటంటే సో ఊర్లో లేను కాబట్టి సో కొంచెం కేరింగ్ తగ్గింది. సో అందువల్ల కొంచెం గ్రోత్ కూడా కొంచెం తగ్గింది అనమాట. అండ్ వన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇప్పుడు చేంజ్ చేసిన వాటర్, సో ఇప్పుడు నేను ఏ వాటర్ అయితే చేంజ్ చేస్తానో సో ఆ వాటర్లో TDS అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట. సో తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే నేను సో ఇందులో నేను రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. సో ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న వాటర్ TDS లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది అనుకోండి, లైక్ ఒక 300 to 400 అలా ఉంది అనుకోండి, సో అలా మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. సో నాది యాక్చువల్లీ తక్కువ కాబట్టి TDS లెవెల్ అనేది, సో ఇక్కడ నేను రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. సో అందులో అయితే యాడ్ చేసుకోవడం అయితే లేదు, రూల్ లేదు.
సో ఇప్పుడు మనం రాక్ సాల్ట్ తయారు చేస్తున్నాం. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కొంచెం రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇలా, సో ఇది కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్. సో ఇక నార్మల్గా మనం లైట్ అయితే ఆన్ చేయకూడదు అనమాట. సో ఫిల్టర్ అయితే ఆన్లో పెట్టేసి, సో ఫిల్టర్ ఆన్లో పెడితే ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా సో ఫిల్టర్ లాగేసుకుంటుంది అనమాట. సో ఇంతే అనమాట. సో ఇక్కడ మనం ఫిల్టర్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇది అనమాట వీక్లీ మెయింటెనెన్స్. సో ఇలా చేయాలన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను అనమాట. సో లాస్ట్ వీడియోలో 1000 రూపీస్ వర్త్ ఫ్లవర్ అండ్ ఫిష్ అయితే నేను గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను, మెయిల్ ఫిష్ ని. సో మీరు ఇంకా ఎవరు ఆ వీడియో చూడకపోతే సో కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఉంటుంది. సో వెళ్ళి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో గెలుచుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అంతే గైస్ ఈరోజుకి వీడియో. సో నెక్స్ట్ వీడియో సరికి మనకి కంప్లీట్ గా ఫ్లవర్ అండ్ ఒక గ్రూమింగ్ వీడియో అయితే మనం పోస్ట్ చేస్తాం. సో అంతవరకు బై బై, లవ్ యూ.